మత్తు కోసం జీవితాలను నాశనం చేసుకోవద్దని సూర్యాపేట జిల్లా అదనపు కలెక్టర్ రాంబాబు యువతను కోరారు. జిల్లా మహిళా, శిశు, దివ్యాంగులు, వయోవృద్ధుల శాఖ ఆధ్వర్యంలో ప్రభుత్వ మెడికల్ కాలేజీలో జరిగిన నషాముక్త్ భారత్ అభియాన్ కార్యక్రమంలో అదనపు కలెక్టర్ పి రాంబాబు పాల్గొని ప్రసంగించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ దేశం, సమాజం అభివృద్ధిలో యువత పాత్ర ఎంతో గొప్పదన్నారు. అలాంటి యువత మత్తు పదార్థాలకు దూరంగా ఉండి దేశాభివృద్ధికి పాటుపడాలన్నారు. ఎవరైనా యువత మాదక ద్రవ్యాలకు అలవాటు పడినట్టు గుర్తిస్తే వారిపై క్రిమినల్ చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. మాదక ద్రవ్యాల వల్ల జరిగే నష్టాలను ప్రజలకు అవగాహన కల్పించాలని డాక్టర్లకు సూచించారు. మనమందరం కలిసి సూర్యాపేటను మాదక ద్రవ్య రహిత జిల్లాగా మార్చేందుకు కృషి చేయాలని కోరారు. మాదక ద్రవ్య రహిత జిల్లాగా మార్చేందుకు కృషి చేస్తామని విద్యార్థులతో కలిసి అడిషనల్ కలెక్టర్ ప్రతిజ్ఞ చేశారు. ఈ సమావేశంలో జిల్లా సంక్షేమాధికారి నరసింహారావు, డిఎంహెచ్ఓ కోటాచలం, మెడికల్ కాలేజ్ ప్రిన్సిపల్ డాక్టర్ జయలత, సూపరింటెండెంట్ సత్యనారాయణ, సిఐ రామకృష్ణ, ఎక్సైజ్ ఎస్ఐ రామకృష్ణ, అధికారులు, విద్యార్థులు, సిబ్బంది తదితరులు పాల్గొన్నారు. జేఎంతో వాళ్ళకి అవగాహన చేయడం కోసం కన్సర్న్డ్ మెడికల్ హెల్త్ డిపార్ట్మెంటు దానివల్ల కాన్సిక్వెన్సెస్ ఏం జరుగుతాయి, అది నెక్స్ట్ ఏదన్నా ఆ యూటిలైజేషన్లో ఏదన్నా క్రిమినల్ కేసు ఏదైనా రిజిస్టర్ అయినట్టయితే వాళ్ళ లైఫ్ మొత్తం ఎంటైర్ ఆ ఒక్కరోజు వల్ల ఆ లైఫ్ మొత్తం స్పాయిల్ అవుతుంది. వాళ్ళ యాంటిసిడెంట్స్, వాళ్ళ రికార్డు మొత్తం స్పాయిల్ అవుతుంది. మీ యొక్క ఫ్రెండ్స్ సర్కిల్లో కానీ, మీ బంధువుల సర్కిల్లో కానీ